వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మీన రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మీన రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులు గమనిస్తే ఏలినాటి శని దోషం ఉన్నది. లాభస్థానంలో కుజుడు ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. వ్యయమందు రవి ఉన్నారు. గురు బలం ఉన్నది. చాలా మిశ్రమమైనటువంటి స్థితిలో గ్రహస్థితి కొనసాగుతూ ఉన్నది. అయితే ఈ మాసం లగాయతు వీరి యొక్క గ్రహ సంపత్తిలో మార్పులు వస్తూ ఉంటాయి. రవి జన్మరాశి ప్రవేశం, మీనరాశిలోనే రాహుతో కలిసి సంచారం చేయడం, 12వ స్థానమందు శని కుజులు కలిపి ఉండడం, ఈ 4 గ్రహాలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. గురుబలం ఉండడం ఒకే ఒక్క అడ్వాంటేజ్. గురుబలమే కాపాడుతుంది. గురుడు ఉండడమే కాపాడుతారు. యశో వృద్ధిర్ మనస్సౌఖ్య అన్నారు. ఈ గురువు గనక తప్పుకుంటే అసలు మీనరాశి వారికి మనం ఊహించలేం. ఆ గురుబలం ఉన్నది కాబట్టి ఇంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి నుండి దైవశక్తో మీ పుణ్యమో లేకపోతే పూర్వజన్మ ఆర్జితమైనటువంటి పుణ్యమో ఏదో ఒకటి కాపాడుతూ ఉన్నది. మరి జన్మరాశిలో రవిరాహువులు సంచారం చేయడం, 12వ ఇంట్లో క్రూరమైనటువంటి గ్రహాలు శనికుజులు సంచారం చేయడం అనేటువంటి విషయాన్ని గనక ఈ మాసంలో చూస్తే 14వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి గ్రహస్థితులు ఇవి కూడా అంత అనుకూలంగా లేవు. మార్చి 14కి ముందు ఉండేటువంటి పరిస్థితులే బాగున్నాయి. కాబట్టి ఈ రాశివారు ప్రధానంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ పని చేయాలి అన్నా 14వ తారీఖు మునిపే పూర్తి చేసుకోవాలి. ఇక 14 దాటిన తర్వాత అదృష్టాన్ని నమ్ముకుని పూర్తి చేసేటువంటి పనులంటూ ఏవి ఈ రాశి వారికి పూర్తి కావు. 14కి ముందే కొంత ఏదైనా అదృష్టం ఉండి పూర్తి అవుతూ ఉంటాయి. ఎందుకంటే లాభకుజుడు ఉంటారు కాబట్టి. అది భూ సంబంధమైనటువంటి లావాదేవీలైనా, ఉద్యోగ వ్యాపారాలైనా, లేకపోతే మరే ఇతరత్ర ల్యాండ్ డీలింగ్స్ కానీ, వాహనాల కొనుగోలు కానీ, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, శుభ కార్యక్రమాలు ఏవైనా సరే కానివ్వండి, కుజ బలం ఉన్నంత వరకే మనం చేసుకోగలం. కుజుడు దాటిపోయి వ్యయ కుజుడు, వ్యయశని, జన్మరాహు, జన్మరవి వచ్చారు అంటే దేహపీడ, దేహార్తిచిత్త సంతాప, కాలాతిక్రమ భోజనం, ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, వరుసగా చెప్పుకుంటూ వెళ్ళారు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. ఈ 4 గ్రహాలు కూడా దుష్ట చతుష్టయం ఏ విధంగా అయితే పాండవులను ఇబ్బంది పెట్టారో అదే మాదిరిగా మీనరాశి వారికి ఈ 4 గ్రహాలు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఖర్చు విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వస్తువుల్ని మనం ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడానికి, విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే శృంఖలము అనగా ఇవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అవి జైలు జీవితం కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, తగాదాలు, న్యాయస్థానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ప్రతికూలంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాక మోసపోవడానికి అవకాశం ఉంటుంది. శరీరం అలసిపోతూ ఉంటుంది. ఇంటి భోజనం దొరకదు, బయట భోజనం, బయట నిద్ర. దానివల్ల ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం, కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం, వేరే దేశానికి వెళ్ళవలసి రావడం, దేశాంతరవాసం చేయవలసి రావడం, లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. అంటే ఎవరి సపోర్టు ఉండదు. ఇంకా ఏదైనా మీ సొంత తెలివితేటలు, మీ సొంత కష్టము, అనుభవము, జ్ఞానము ఇవే మీకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇప్పటివరకు ఎవరు సపోర్ట్ అయితే మీకు ఉంది అని భావిస్తూ ఉన్నారో ఆ సపోర్ట్ అర్ధాంతరంగా వారు వదిలిపెట్టేస్తారు. మీ మీదే అంతా భారాన్ని వేసేస్తారు. ఇక అదృష్టం కూడా ఈ గ్రహస్థితి వల్ల లేదు కాబట్టి, సపోర్టు లేదు కాబట్టి, కష్టపడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. 14వ తారీఖు వరకు టైం ఉంది. 14 దాటాక కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ 4 గ్రహాల నుండి ఎలా మనం కాపాడుకోవాలి. శని కుజులు 12వ స్థానంలో ఉండడం నిద్రని తీసేస్తారు, విపరీతమైన ఆలోచనలు కలగజేస్తారు. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేలా చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీకు ఒక చోట భోజనం చేయడానికి ఇష్టం లేకపోయినప్పటికీ అక్కడే భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి, నీలాపరిందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చేయనటువంటి తప్పుకు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. ఎక్కువ ఖర్చు ఉంటూ ఉంటుంది. కుటుంబానికి మీరు ఎంత కష్టపడుతూ ఉన్నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు అందవు. పైగా మిమ్మల్ని వారు ఆడిపోసుకుంటూ ఉంటారు. చెప్పుడు మాటలు వింటూ ఉంటారు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ వారందరూ కూడా మిమ్మల్ని లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, ఎవ్వరికీ తెలియకూడదని దాచిపెట్టినవి ఏవైతే ఉన్నాయో అవి 10 మందిలోనూ కూడా తెలిసిపోతాయి. ఆ విషయాల పట్ల మీ గౌరవ భంగం జరగడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి గతంలో చేసిన తప్పుల తాలూకు కర్మ ఫలితాన్ని అనుభవించేటువంటి మాసం ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు స్థిరమైనటువంటి దృక్పథంతో ఉండాలి. ఇదే గ్రహస్థితి ఉద్యోగం మీద, వ్యాపారం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే శుభమూలకంగానే వ్యాపారాభివృద్ధికే ఖర్చు పెడుతూ ఉంటారు, వ్యాపారం కోసం పెట్టుబడి పెడుతూ ఉంటారు. అది మంచి విషయం అయినప్పటికీ ఉద్యోగంలో మాత్రం స్థానచలనం కనబడుతూ ఉన్నది. ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా ఉద్యోగపరంగా స్థానం మార్పు, ఉద్యోగంలో గ్రేడ్ మార్పు, పని వేళల్లో మార్పులు లాంటివి కూడా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంచెం ప్రతికూలంగా ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి విశ్వాసం వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తినేటువంటి ఆహార పదార్థాలు అవి ఆరోగ్యకరంగా ఉన్నాయా, పాడయ్యాయా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాక వంట చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు విద్యుత్తు వల్ల పదునైనటువంటి వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వెన్నుపాముకి సంబంధించి, ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం ఈ మాసంలో మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. 15కి ముందు బాగుంది, 15 తర్వాత అసలు బాగాలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిహారాలని ఆచరిస్తూ సోమవారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెడుతూ రుద్రకవచాన్ని పారాయణ చేసుకుంటూ కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ దత్తాత్రేయ స్వామి సిద్ధమంగళ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం ద్వారా గురుబలం పెరుగుతూ ఉంటుంది. గురుబలం పెరిగితే మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.